కేబినెట్ లో జరగని చర్చను జరిగినట్లు దుష్ప్రచారం చేస్తున్న హరీష్ రావుకు సిగ్గుందా అని ప్రశ్నించారు మంత్రి అడ్లూరి లక్ష్మణ్. హరీష్ రావు వ్యాఖ్యలకు తక్షణమే క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. కేబినెట్ లో ప్రజలకు సంబంధించిన ఎజెండాల చర్చకు వచ్చాయే తప్ప ఎలాంటి వ్యక్తిగత చర్చలు జరగలేదన్నారు. కేబినెట్ దండుపాల్యమా అని హరీష్ రావు చేసిన వ్యాఖ్యలు దారుణమన్నారు. 10 ఏళ్ల మీ కేబినెట్ దోపిడి దొంగల్లా దోచుకున్నారని ఫైర్ అయ్యారు. బందిపోట్లలా దోచుకున్న బీఆర్ఎస్ నేతలు తెలంగాణ గురించి మాట్లాడే అర్హత లేదన్నారు ఎమ్మెల్సీ అద్దంకి దయాకర్. హరీష్ రావు పిచ్చి పిచ్చిగా మాట్లాడడం మానేయాలని హెచ్చరించారు ఎమ్మెల్యే నాగరాజు. ప్రజల అంశాలు చర్చించుకున్నటువంటి కేబినెట్ లో మరి మీరు 10 సంవత్సరాలు రాజ్యం వెళ్ళింది కదా, మీ కేబినెట్ లో మీరు మాట్లాడిన వాళ్ళు మాట్లాడేటోళ్ళు ఎవరు మాట్లాడతారు, ఎవరు ఆ కేబినెట్ ను ఆమోదపరిచే విధంగా ఆదేశాలు ఇస్తారు? ఒక్కరిద్దరే కదా. మీ మామగారు ముఖ్యమంత్రి, మాజీ ముఖ్యమంత్రి, మంత్రిగా నువ్వు, కేటీఆర్, మీరే కదా కేబినెట్ అంతా నడిపింది. అప్పుడు ఫయానా రాష్ట్ర హోంశాఖ మంత్రి మీ ప్రగతి భవన్కి వస్తే గేట్ల కలిసి వాపసు పంపించారు కదా. మీరు పచ్చి అబద్ధాలు ఆడి పచ్చి మోసాలు చేసి దాచుకొని మేము ప్రజాపాలన ముఖ్యమంత్రి గారి నేతృత్వంలో క్యాబినెట్లో మా దళిత సామాజిక వర్గానికి వచ్చి నాకు మంత్రి పదవులు ఇస్తే మా మంత్రులను మమ్మల్ని బీసీలను ఇస్తున్న అవమానపరిపంగా మాట్లాడతావా? నీకున్న అహంతోని ఒక 20 నెలల లోపటినే విషయం నక్కుకుంటా మా మీద మాట్లాడతావా? దండుపాల్యం బ్యాచ్ అని, లేకపోతే ఆ మంత్రుల మధ్యన సమన్వయం లేదని. అసలు మీ మంత్రి అంటే ఒకరికి వెన్నుముక ఉన్నోడు ఉన్నా చెప్పండి? మీ మంత్రివర్గంలో ఫస్ట్ టైంలో ఎవడుండో, సెకండ్ టైంలో ఎవడుండో తెలియదు, ఇప్పటికి అడ్రస్ లేడు. మళ్ళీ మీరు నలుగురిలో ఒకళ్ళు పోయిన తర్వాత మీరు ముగ్గురు తప్పితే ఒక ఆయన కనపడకుండా ఇద్దరు కనపడుతూ ఇక అంటే తెలంగాణ రాష్ట్ర సమితి అని చెప్పి మీరే ఉన్నారు. తెలంగాణ పేరు తీసేసిన తర్వాత భారత రాష్ట్ర సమితి అని పెట్టుకొని కూడా మీరు ముగ్గురే ఉన్నారు. ఇప్పుడు ఇద్దరే బయటికి కనపడుతున్నారు. కాబట్టి తస్మాత్ జాగ్రత్త. ముఖ్యమంత్రి మీద ఎక్కువ తక్కువ పేలుతున్న దరిద్రులారా, మిమ్మల్ని ఈ తెలంగాణ సమాజం పాతాళంలోకి తొక్కిన విషయాన్ని గుర్తుపెట్టుకోరు. ఇంకా ఏ మొహం పెట్టుకొని ఇలా మీరు తెలంగాణ సమాజం ముందు వచ్చి మీరు ఇలాంటి ప్రశ్నిస్తూ ఆయన ఎర్రగడ్డ నుంచి ఆ ఎర్రగడ్డకు ఆటోలో పోయినాం, ఎవరు మరి హరీష్ రావట, తెలంగాణ భవన్ నుంచి ఆటో, ఇవాళ ఆటో మీకు గుర్తొచ్చింది. ఆటో కార్మికులు చనిపోయిన రోజు, ఆటో కార్మికుల యొక్క శ్రమను మీరు గుర్తించని రోజు కాంగ్రెస్ పార్టీ గుర్తించి వాళ్ళ పక్షాన పోరాడింది కదా. ఇలా రాజకీయాల కొరకు మీరు చేసే ఈ దుష్ట పన్నాగాలను ఎవరు కూడా పట్టించుకోరు. నేను ఒకటే, ఈరోజు భారత్ రాష్ట్ర సమితి కానీ, అది పూర్వపు తెలంగాణ రాష్ట్ర సమితి కానీ, అది బందిపోట రాష్ట్ర సమితిగా మారింది. ప్రజలు దీన్ని పట్టించుకోవాల్సిన అవసరం లేదు. క్యాబినెట్లో ఉన్న నాయకులను పట్టుకొని దండుపాలెమని కామెంట్ చేసిన హరీష్ రావు తాటి చెట్టు లాగా పెరిగిండు అని మా ముఖ్యమంత్రి గారు ఎప్పుడు కూడా చెప్తుంటాడు. అక్కల్ క్యాకి గుట్నే మేస్కు గుట్నాల కూడా లేదు, ఇంకా కిందికి వచ్చేసింది. పిచ్చి పిచ్చిగా మాట్లాడడం మానేయి. మీరు దండుపాలెం అని మమ్మల్ని అంటున్నారు బిడ్డ. మీరంతా స్టువర్ట్పురం దొంగలు, డకైట్స్. 395 సెక్షన్ మీకు అప్లికేబుల్. రాబరర్స్ అంటే అందులో 5గురు టీం ఉంటుంది, 5గురు కంటే తక్కువ ఉండరు. డకైట్లన్నా రాబర్లన్నా 5గురు పైగా ఉంటేనే దాని డకైట్ రాబరీ సూట్ అవుతుంది మీకు. మీ ఇంట్లో ఉన్న 5గురు కూడా అందుకు చాలా సూటబుల్. అందులోకెళ్ళి ఒక సోదరి బయటకు వచ్చింది. ఇప్పుడు వచ్చి మాట్లాడే మాటలకు మీరు సమాధానం చెప్పండి. ఇలాంటి ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడి చెప్పండి, ఖండించండి. మీ బతుకులు చెడ. ఎందుకురా ఇంకా మీరు మీడియా ముందు వచ్చి ఇట్లా మాట్లాడుతున్నారు? మీరు మాట్లాడే నైతిక హక్కులు కోల్పోయినరు. అందుకనే మిమ్మల్ని మీ బతుకులు చెడ అంటున్నా. ఇది ఎవరి డైలాగో మీకు తెలుసు. అంతకంటే దిగజారిపోయినరు. అన్నా కూడా ఇంకా మీకు సిగ్గు మానం లేకుండా అయింది. లలిత మోడీ, విజయమాల్య, నీరవ్ మోడీ కూడా సిగ్గుపడుతున్నారు వాళ్ళు. అరే నీ అమ్మ, మేము భారతదేశం ఇడిచిపెట్టి పారిపోయినాం, కానీ వీళ్ళు ఎంత తెలివిగా దోసుకున్నా వీళ్ళు ఇంకా అక్కడనే ఉన్నారు తెలంగాణలో అని వీళ్ళ దగ్గరకు వచ్చి క్లాసెస్ తీసుకుందాం అనుకుంటున్నారు వాళ్ళు. అందుకే నేను చాలాసార్లు మీరు ఈ యొక్క తెలంగాణ ఉద్యమానికి ఉన్న మీ ఆస్తులు ఎంత, తర్వాత ఎంత, ఇప్పుడు ఎంత ఉన్నాయో మీరు చూపెట్టండి, చూడండి, ప్రజలు గమనించండి అని చెప్తున్నా.